యాక్టివ్ న్యూస్ కుర్చీలు మడత పెడతామన్న టీడీపీ వ్యాఖ్యలపై వైసీపీ వరుస కౌంటర్లిస్తోంది. టీడీపీకి అసలు కుర్చీలే లేవని, అలాంటప్పుడు ఎలా మడతేస్తారంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. సీఎం జగన్ దెబ్బకు లోకేష్ నాలుక, చంద్రబాబు కుర్చీ ఎప్పుడో మడత పడిపోయాయని అన్నారు. ఈ రోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. నోరు తిరగడం మానేసి చేత్తో రాసుకుంటానంటాడు, నేను కుర్చీ మడత పెడతానంటాడు. ముందు నాలుగున్నటువంటి మడత తీసేస్తే కనీసం పదాలన్నీ బయటికి బాగా వస్తాయి. మడత పెట్టాల్సింది మడత పెట్టేసి ఇప్పుడు నేను కుర్చీ మడత పెడతానంటే ఏం ఉపయోగం చెప్పు? జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి నీ నాలుగు మడత పడిపోయింది. కుర్చీ ఉంటే కదా మడత పెట్టేది. దానికి మాకైతే చొక్కాలు ఉన్నాయి, అందుకని మడత పెట్టమంటున్నాం. వాళ్ళ కుర్చీ లేకుండా ఇంకేం మడత పెడతాడు ఆయన?